హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజ్ సింహ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దోశ రెసిపీ అండ్ పల్లీ చట్నీ అండ్ ఆలుగడ్డ కర్రీ, దోశ కాంబినేషన్ కర్రీ అంటే చాలా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ పొట్టు మినప్పప్పు వాడుతున్నాను. ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి. పొట్టు మినప్పప్పులో ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. పొట్టు మినప్పప్పు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, రక్తహీనత సమస్యలు కూడా తగ్గుతాయండి. పొట్టు మినప్పప్పు తినడం వల్ల చాలా చాలా మంచిది హెల్త్కి. ఇక్కడ పొట్టు మినప్పప్పు నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. బియ్యం 4 గ్లాసెస్ వాడానండి. దీంట్లో కొద్దిగా మినప్పప్పు వేస్తున్నాను. ఇది శనగపప్పు అండి. శనగపప్పు కొద్దిగా 1/2 గ్లాస్ వేసాను. మెంతులండి, ఇవి మెంతులు ఒక టీ స్పూన్ అంత మెంతులు వేసి ఇవన్నీ మంచిగా నానాలండి. మినప్పప్పు కూడా నానాలి. మినప్పప్పు కూడా 5 అవర్స్ నానాలండి ఖచ్చితంగా. మినప్పప్పు 5 అవర్స్. బియ్యాన్ని మాత్రం ఇప్పుడే కడిగేసి పెడతాను, ఈవినింగ్ కడగను. ఇంకా డైరెక్ట్ బియ్యంలో నీళ్లు పోసి నానబెట్టిన తర్వాత డైరెక్ట్ మిక్సీకి వేసేస్తాను. ఈ మినప్పప్పుని మాత్రమే కడుగుతాను నేను, పొట్టు పోయేటట్టుగా. ఇదంతా నాని ఉంటుంది కదా, పొట్టు పోయేటట్టుగా సాయంత్రం మాత్రం కడుగుతాను. ఇప్పుడు ఓన్లీ బియ్యం మాత్రమే ఒక 2-3 టైమ్స్ నీళ్ళు పోసి బాగా కడుగుతానండి. మినప్పప్పు నీళ్ళు పోసి నానబెడతాను. నానబెట్టిన తర్వాత 5 అవర్స్ నానబెట్టిన తర్వాత ఈవినింగ్ కడుగుతానండి. అలా కడిగి ఇట్లా పొట్టు అంతా పోయేటట్టుగా కడగండి. మరీ పొట్టు అంతా పోయేటట్టు కడగాల్సిన అవసరం లేదు, కొద్దిగా పోతే సరిపోతుంది. హెల్త్కి చాలా చాలా మంచిదండి పొట్టు మినప్పప్పు తింటే. పెరుగుతున్న పిల్లలకి కూడా చాలా మంచిది హెల్త్కు. ఇది ఇంకా ఐరన్, కాల్షియం, విటమిన్ ఇవన్నీ ఉంటాయండి పొట్టు మినప్పప్పులో. పొట్టు తీసేసిన మినపప్పులు ఇవన్నీ ఉండవు. కాకపోతే ఇంకా అది కొంచెం లుక్ కోసం మాత్రమే గుండు మినపప్పు వాడతాము. ఇంకా మినపప్పు బాగా కడిగేసాం కదండి. కడిగిన తర్వాత దీన్ని మిక్సీకి మెత్తగా పట్టండి. అదిగో చేతితో చూపిస్తున్నా మీకు, ఇలా ఉండాలని మెత్తగా పట్టండి. ఇది బియ్యంలో కొంచెం అటుకులు కానీ అన్నం కానీ యూజ్ చేయండి. కొద్దిగా అన్నము వాడాను నేను, అటుకులు లేకున్నవి నా దగ్గర. అయిన తర్వాత బియ్యం కొంచెం రవ్వగా ఉండాలండి, అందుకే ఆ చేతితో కూడా అది చూపిస్తున్నాను. 2 బాగా కలిసిపోయేటట్టుగా తిప్పేసి కొంచెం వాటర్ వేయండి. మరీ కొంచెం గట్టిగా ఉందని వేసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్ తీసేయండి. ఇది పిండి కూడా డబ్బాలు వేసి మూత పెడితే మంచిగా ఫర్మెంట్ అవుతుందండి. ఇంకా నేను బౌల్లోనే నానబెట్టేసిన పర్లేదులే అనేసి నానబెట్టి తీసిన తర్వాత చిన్న గిన్నెలో తీసుకుని దాంట్లో అంతా సాల్ట్ వేసేయండి. మళ్ళీ కొంచెం గిన్నెలో సాల్ట్ వేసి తిప్పిన తర్వాత ప్యాన్ మీద కొంచెం తుడిచి దోశ వేసి తిప్పిన తర్వాత ఆయిల్ వేసి పెన్నం మీద ఎలాగుంది కదండి, దాంతో ఇలా అనేయండి. అన్న తర్వాత బాగా కాలిన తర్వాత టర్న్ చేసి మళ్ళీ ఒకసారి టర్న్ చేసి ఇష్టం ఉంటేనే కాలండి, లేకపోతే అవసరం లేదు. నేనైతే టర్న్ చేసి మళ్ళీ కాల్చలేదు దాన్ని, ఒకటేసారి కాల్చేస్తాను, అందుకే పల్చగా వేస్తాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోశ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్లో పొట్టు మినప్పప్పు వాడండి. పిల్లలకు, పెద్దలకు అందరికీ చాలా మంచిదండి పొట్టు మినప్పప్పు. ఇప్పుడు పల్లీ చట్నీ చూద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద పల్లీలు వేసి కొంచెం దూరగా వేగిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు, కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ వేసి వేగిన తర్వాత ఎల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదండి. ఎల్లిపాయలు డైరెక్ట్ పచ్చి వేయించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆలుగడ్డ, పొటాటో ఉడుకుతూ ఉన్నాయండి, బాయిల్ అవుతున్నాయి. దానికి కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ రెడీ పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి ఆనియన్స్ కూడా బాగా కొద్దిగా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఉప్పు, పసుపు, కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత బఠానీలు ఆప్షనల్ అండి, ఉంటే వేయండి, లేదంటే అవసరం లేదు. ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం సేపు ప్లేట్ మూసేసి మగ్గనివ్వండి వాటిని. తర్వాత అంతలోపు ఇక్కడ పొటాటోస్ కూడా ఉడికిపోయినాయండి మనకు. వీటిని పీల్ ఆఫ్ చేసుకుందాము. కట్ చేసి పెట్టుకుందామండి ఇవి. తర్వాత అంతలోపు ఇవి కూడా సాఫ్ట్గా అయిపోయినాయండి. ఒక్కసారి అంతా టర్న్ చేయండి, ఇటు అటు అంతా తిప్పేయండి, ఎందుకంటే మంచిగా కర్రీ సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు పొటాటోస్ మంచిగా తీసి పెట్టుకున్నాం కండి, దీంట్లో యాడ్ చేసి స్పూన్తో ఇలా కొద్దిగా స్మాష్ చేస్తూ అనండి. అలానే ఉంటే అవి అలానే పొటాటోస్ లాగా ఉంటాయి. కొంచెం స్పూన్తో కొద్దిగా స్మాష్ చేస్తూ అంటే కర్రీ చాలా బాగా వస్తుంది. మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా ఒక 2 టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేయండి.
లేదంటే అవసరం ఏం లేదు. కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం గ్రేవీలాగా కొద్దిగా థిక్‌గా అనిపిస్తుంది. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో కర్రీ, దోస, పల్లీ చట్నీ ఇట్స్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.